శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీపీఠం జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ తరపు నుంచి జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన లఘు విషయాలు ఈ సంచికగా వస్తున్నాయి. అందులో మొదటి పాఠం మనకి నక్షత్ర స్వామి స్వరూప సంజ్ఞా చక్రం అనే పాఠంగా సాధారణంగా మనం పంచాంగాల్లో చూస్తూ ఉంటాం. ఒక గ్రంథం రచింపబడాలన్నా, ఒక గ్రంథం సమాజానికి చేరాలన్నా గ్రంథకర్త అనేక గ్రంథాలను సమీక్షించి సంక్షిప్తంగా చాలా విషయాలు తెలుపుతూ ఉంటారు. అది ఆ గ్రంథకర్తల యొక్క విశేష కృషి. మనం దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తూ అర్థం చేసుకుందాం. ఎందుకంటే గ్రంథరూపంగా ఉన్న విషయం మనకు అర్థం కావాలి అంటే గురుముఖత వినడం వల్ల చాలా విషయం అవగాహనకు వస్తుంది. అందుకని ఈ శ్రీపీఠం జ్యోతిర్వాస్తు విజ్ఞాన కేంద్రం ఖుదావందుపూర్ గ్రామంగా ఏర్పడిన సంస్థ తరపున ఈ పాఠం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తూ ఆ కాల పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఈ పాఠం ప్రారంభం చేస్తున్నాం. ముందుగా అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తే అది శుభాన్ని ఇస్తుంది. శుభకార్యాలు చేయడానికి అశ్విని నక్షత్రం అనుకూలమైనది. దీనికి అధిదేవతలుగా అశ్విని కుమారులు అధిపతులుగా ఉన్నారు. అశ్విని కుమారులు వైద్యానికి సంబంధించిన దేవతని ఒక ప్రమాణ వాక్యం ఉన్నది. ఇది తిర్యంముఖంగా ఉంటుంది, లఘు రూపకం కలిగి ఉంటుంది, క్షిప్ర ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే మందలోచనం కలిగి అశ్వముఖము అంటే గుర్రం యొక్క ముఖాన్ని పోలి ఉంటుంది. ఆకాశంలో కనుక అశ్విని నక్షత్రాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే అది 3 నక్షత్రాల యొక్క సమూహం గుర్రం ముఖంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు భరణి నక్షత్రం చూద్దాం. భరణి నక్షత్రం ఏదైతే ఉన్నదో అది శుక్రుడికి సంబంధించింది. అశ్విని నక్షత్రం కేతువుకు సంబంధించింది. భరణి నక్షత్రం శుక్రుడికి సంబంధించింది. భరణి నక్షత్రం శుభకార్యం కనుక ప్రారంభం చేస్తే అది నాశనాన్ని పొందుతుందని ప్రమాణం. అందుకని భరణి నక్షత్రంలో శుభకార్యాలు చేయరు. దీనికి అధిపతి యముడు. అధోముఖమైన నక్షత్రం ఉగ్ర క్రూర సంజ్ఞ కలిగినది, మంజలోచనమై యోని రూపాన్ని పొందిన 3 నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తాయి. ఇది సంక్షిప్తంగా భరణి నక్షత్రానికి సంబంధించి. కృత్తికా నక్షత్రం 3వది. ఇందులో కార్యక్రమం ప్రారంభం చేస్తే అది కార్యనాశనాన్ని పొందుతుంది. అట్లాగే కృత్తికా నక్షత్రానికి అధిదేవత నక్షత్రాది దేవత అగ్నిదేవుడు. ఇది అధోముఖం కలిగి మిశ్ర సాధారణ రూపాన్ని కలిగి సులోచనంగా ఉంటుంది. ఒక వస్త్రాన్ని కనుక ఆరేస్తే ఎట్లా ఉంటుందో అట్లా 6 నక్షత్రాల సమూహం ఆకాశంలో మనకి కృత్తికాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశిలో ఉంటుంది. తర్వాత 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఇది సంక్షిప్తంగా కృత్తికా నక్షత్రానికి సంబంధించిన ఫలితం. కృత్తికా నక్షత్రం రవికి సంబంధించిన నక్షత్రం. ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి చూద్దాం. రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించింది. ఇది ఈ రోహిణి నక్షత్రంలో కార్యక్రమం ఏదైనా ప్రారంభం చేస్తే అది సిద్ధిని పొందుతుంది. అట్లాగే బ్రహ్మ ధాత అనే దేవత దీనికి అధిదేవత. ఊర్ధ్వముఖంగా ఉండి ధ్రువ స్థిర రూపాన్ని కలిగి అంధలోచనమై రథాకృతిని పొందిన 5 నక్షత్రాలు ఆకాశంలో కనిపించేదే మనకి ఈ రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్చ వృషభ రాశిలో ఉంటుంది. ఇప్పుడు మృగశిరా నక్షత్రం కనుక చూస్తే మృగశిరా నక్షత్రం కుజుడికి సంబంధించింది. శుభ నక్షత్రం చంద్రుడు దీనికి అధిపతి. తిర్యంముఖమై మృదు మైత్రి స్వభావాన్ని కలిగి మందలోచనంగా ఉండి హరిణాకృతి అంటే లేడీ పిల్లను గనుక ఆకాశంలో చిత్రిస్తే నక్షత్ర సమూహంగా లేడీ పిల్ల ఆకృతిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది సంక్షిప్తంగా మృగశిరా నక్షత్రానికి సంబంధించి. ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం గురించి చూద్దాం. ఆర్ద్ర నక్షత్రం రాహుకు సంబంధించింది. ఈ ఆర్ద్ర నక్షత్రంలో శుభ కార్యక్రమం ప్రారంభం చేస్తే శుభంగా జరుగుతుంది. శివుడు రుద్రుడు దీనికి అధిపతి. ఊర్ధముఖమై తీక్ష్ణ దారుణ రూపకం కలిగి మంజలోచనమై మణి సమాకృతిని పొందిన ఒకే ఒక నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఇది సంక్షిప్తంగా ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించింది. ఆర్ద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్రం ఇది 7వ నక్షత్రం.
ఇది మధ్యమంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో శుభకార్యాలు ఏవైనా ప్రారంభం చేస్తే అది విశేషం కాదు, పూర్తిగా ఇబ్బందికరమైనది కాదు, మధ్యమంగా ఉంటుంది. దీనికి దేవత అదితి, అంటే దితి అదితులు ఎవరైతే ఉన్నారో కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు, ఆ అదితి దేవత దీనికి అధిపతి. తిర్యంముఖమై చర జల సంజ్ఞ కలిగి సులోచనాన్ని పొంది గృహాకారం, ఒక ఇల్లు నిర్మాణం కనుక ఎలా ఉంటుందో అలా 4 నక్షత్రాల సమూహం మనకు ఆకాశంలో కనిపించేదే ఈ పునర్వసు నక్షత్రం. పుష్యమి నక్షత్రం 8వది. పుష్యమి నక్షత్రం అన్ని కార్యాలకు శుభంగా ఉంటుంది, కానీ ఒక వివాహానికి పనికిరాదు. గురువు దీనికి అధిపతి. ఊర్ధ్వముఖంగా లఘు క్షిప్ర సంజ్ఞ కలిగి అంధలోచనంగా ఉండి శరసమం, అంటే ఒక బాణం ఎలా ఉంటుందో అట్లా ఆకాశంలో 3 నక్షత్రాల సమూహం ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించింది ఉంటుంది. పుష్యమి నక్షత్రం శనికి సంబంధించిన నక్షత్రం. పునర్వసు గురువు నక్షత్రం అయితే పుష్యమి శనికి సంబంధించిన నక్షత్రం. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం 9వది చూద్దాం. ఈ ఆశ్లేష నక్షత్రంలో శుభకార్యాలు ఏవైతే ప్రారంభం చేస్తామో అది శోకాన్ని పొందుతాయని భావన. దీనికి అధిపతి సర్పదేవత. అధోముఖమై తీక్ష్ణ దారుణ సంజ్ఞ కలిగి మందలోచనాన్ని పొందిన చక్రాకారం పొందిన 5 నక్షత్రాలు ఆకాశంలో ఈ ఆశ్లేష నక్షత్రంగా కనిపిస్తాయి. ఇప్పుడు 10వది మఖా నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం బుధుడికి సంబంధించింది. మఖా నక్షత్రం 10వది. మఖా నక్షత్రంలో శుభకార్యాలు ప్రారంభం చేస్తే నాశనాన్ని పొందుతాయి అని ఒక ప్రమాణం ఉన్నప్పటికీ వివాహానికి అశ్విని మఖ మూల నక్షత్రాలు పనికి వస్తాయని కొన్ని సిద్ధాంతాలను బట్టి మఖా నక్షత్రం కూడా విశేషంగా ఉంటుంది. ఇది మఖా నక్షత్రానికి దేవతలు పితృదేవతలు. అధోముఖ నక్షత్రం ఉగ్ర దారుణ లోచనాన్ని కలిగి సంజ్ఞ కలిగి మంజలోచనం శాలాకారం కలిగిన 5 నక్షత్రాలు మనకి ఆకాశంలో కనిపిస్తాయి. పుబ్బా నక్షత్రం మృత్యుపదం. భగ అనే దేవత దీనికి అధిపతి. అధోముఖంగా ఉంటాడు. ఉగ్ర దారుణ సంజ్ఞ కలిగి మధ్యలోచనాన్ని పొందిన సులోచనాన్ని పొందిన శయ్యాకారం పొందిన 2 నక్షత్రాల యొక్క సమూహమే ఈ యొక్క పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం శుక్రుడికి సంబంధించింది. అట్లాగే ఉత్తరా నక్షత్రం విద్యాప్రదంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం రవికి సంబంధించింది, పుబ్బా నక్షత్రం శుక్రుడికి సంబంధించింది. ఉత్తరా నక్షత్రం విద్యాప్రదంగా ఉంటుంది. అర్యముడు అనే దేవత దీనికి అధిపతి. ఊర్ధ్వముఖంగా ధ్రువ స్థిర అంధలోచన అంధలోచనాన్ని పొంది పర్యంకం అంటే మంచం ఆకారంగా 2 నక్షత్రాలు కనిపిస్తాయి. ఇది సంక్షిప్తంగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించింది. ఇప్పుడు హస్తా నక్షత్రం కనుక చూస్తే 13వది హస్తా నక్షత్రం. లక్ష్మీప్రదంగా ఉంటుంది. హస్తా నక్షత్రానికి అధిపతి రవి. తిర్యంముఖమై లఘు క్షిప్ర సంజ్ఞ కలిగి మందలోచనాన్ని పొందిన హస్తాసమ అనే ఈ చేతులకు వేళ్ళు 5 ఎట్లా ఉంటాయో అట్లా 5 నక్షత్రాలు ఆకాశంలో సమూహంగా హస్తగా కనిపిస్తాయి. ఈ హస్తా నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం. 14వది చిత్తా నక్షత్రం. ఇది కుజుడికి సంబంధించిన నక్షత్రం. శుభదాయకంగా ఉంటుంది. త్వష్ట అనే దేవత దీనికి అధిపతి. తిర్యంముఖంగా మృదు మైత్రి స్వభావాన్ని కలిగి మంజలోచనాన్ని పొంది మౌక్తికమైన ఆకృతిని పొందిన ఒకే ఒక నక్షత్రం చిత్తా నక్షత్రం. ఇది ఇప్పుడు స్వాతి నక్షత్రం 15వది. చిత్తా నక్షత్రంలో గణేశుడు జన్మించినాడు. అట్లాగే స్వాతి నక్షత్రం రాహువుకు సంబంధించింది. అశుభమైన సంజ్ఞ కలిగింది. వాయుదేవుడు అధిపతి దీనికి. తిర్యంముఖంగా చర జల సంజ్ఞ కలిగినది. సులోచన సంజ్ఞతో మాణిక్యం ఆకృతిని పొందిన ఒకే ఒక నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇది స్వాతి నక్షత్రం రాహువుకు సంబంధించింది. విశాఖ నక్షత్రం 16వది. అశుభాన్ని సంజ్ఞ కలిగినది. అంటే విశాఖ నక్షత్రంతో శుభకార్యాలు ప్రారంభించకూడదు అని చెప్పినప్పటికీ కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. శుభ విశాఖ నక్షత్రం అశుభాన్ని పొందినది. ఇంద్రాగ్ని దేవతలు దీనికి అధిపతులు. అధోముఖంగా మిశ్ర సాధారణ సంజ్ఞ కలిగి అంధలోచనం తోరణాకృతిలో 4 నక్షత్రాలు సమూహంగా విశాఖ నక్షత్రంగా మనకు ఆకాశంలో కనిపిస్తాయి. అట్లాగే అనురాధ నక్షత్రం 17వది. ఇది శనికి సంబంధించిన నక్షత్రం. సిద్ధి పొందుతుంది ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే. దీంట్లో మిత్రుడు అనే దేవత దీనికి అధిపతి. తిర్యంముఖంగా మృదు మైత్రి స్వరూపం కలిగిన మందలోచన రాశి సమా అంటే 4 రాశులుగా ఇట్లా 4 నక్షత్రాలు సమూహంగా ఉంటుంది. ఇది అనురాధ నక్షత్రానికి సంబంధించిన సమాచారం. అనురాధ నక్షత్రం శనికి సంబంధించింది.
జ్యేష్ఠ నక్షత్రం 18వది. ఈ జ్యేష్ఠ నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో కనుక ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే క్షయాన్ని పొందుతుంది అని, ఇంద్రుడు దీనికి అధిపతి అని, ఈర్యముఖంగా తీక్ష్ణ దారుణ సంజ్ఞ కలిగి మధ్యలోచన కుండలాకృతి, ఇట్లా చెవి కమ్మలు ఎట్లా ఉంటాయో అట్లా కుండలాకృతిని పొందిన 3 నక్షత్రాల సమూహమే ఈ జ్యేష్ఠ నక్షత్రం. 19వది మూలా నక్షత్రం. మూలా నక్షత్రంలో ప్రారంభం చేసిన కార్యక్రమం నష్టప్రదాన్ని పొందుతుందని, రాక్షసుడు అనే దేవత దీనికి అధిపతి. అధోముఖ నక్షత్రం తీక్ష్ణ దారుణ సులోచన సంజ్ఞ కలిగి సింహ పుచ్చము అంటే సింహం యొక్క తోక ఎలా ఉంటుందో ఆ ఆకృతిని పొందిన 11 నక్షత్రాల సమూహమే ఈ మూలా నక్షత్రం. 20వది పూర్వాషాఢ నక్షత్రం. మూలా నక్షత్రం కేతువుకు సంబంధించింది. పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడికి సంబంధించింది. అర్ధనాశనం అంటే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో ప్రారంభించే కార్యక్రమం అర్ధనాశనాన్ని పొందుతుందని, ఉదకము జలము అనే దేవతలు దీనికి అధిపతులని, అధోముఖంగా ఉగ్ర క్రూర లోచనాన్ని కలిగి అంద సంజ్ఞ కలిగిన హస్తదంతం అంటే ఏనుగు యొక్క దంతం ఎలా ఉంటుందో అలా కలిగిన 4 నక్షత్రాల సమూహం ఈ పూర్వాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం 21వది. ఇది బుద్ధిదాయకమైన నక్షత్రం. విశ్వే దేవతలు అనే దేవతలు దీనికి అధిపతులు. ఊర్ధముఖంగా ధ్రువ స్థిర సంజ్ఞ కలిగి మందలోచనాన్ని పొందిన శయ్యాసమం అంటే మంచము యొక్క ఆకృతిని పొందిన 3 నక్షత్రాల సమూహం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం. అభిజిత్ నక్షత్రం 22వది. ఇది బుద్ధిదాయకమైన నక్షత్రం. బ్రహ్మ ధాత అనే దేవతలు దీనికి అధిపతులు. సర్వతోముఖమైన సంజ్ఞ కలిగి లఘు క్షిప్ర ఫలితాన్నిచ్చి మంజలోచనమై మత్స్యాకారం అంటే చేప ఆకృతిని పొందిన 3 నక్షత్రాల సమూహం అభిజిత్ నక్షత్రం. 23వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. మనకి నిజానికి 27 నక్షత్రాలు అని అందరూ అనుకున్నప్పటికీ 28 నక్షత్రాలు మనకు ప్రమాణం. అందులో అభిజిత్ నక్షత్రం చాలా తక్కువ ప్రమాణం కలిగినది. శ్రవణ నక్షత్రం 23వది. సుఖప్రదంగా ఉంటుంది. దీనికి దేవత విష్ణుదేవుడు. ఊర్ధముఖంగా చరాచల సంజ్ఞ కలిగినది. సులోచన రూపాన్ని పొంది మత్స్యాకారాన్ని పొందిన 3 నక్షత్రాల సమూహమే ఈ శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రం కుజుడికి సంబంధించింది. శుభప్రదంగా ఉంటుంది. వసుదేవతలు అష్టవసువులనే దేవతలు దీనికి అధిదేవతలు. ఊర్ధ్వముఖంగా చర చల సంజ్ఞ కలిగి అంధలోచనాన్ని పొంది శిరాకారంగా అంటే తల ఆకృతిలో 3 నక్షత్రాలు 1, 2, 3 అట్లా నక్షత్రాకారంగా ఉంటుంది. శిరాకారంగా 3 నక్షత్రాలు పొందినదే ధనిష్ఠ నక్షత్రం. అట్లాగే ఇప్పుడు 25వ నక్షత్రం శతభిష నక్షత్రం. కళ్యాణప్రదంగా ఉంటుంది. వరుణుడు అనే దేవత దీనికి అధిపతి. ఊర్ధముఖంగా చరాచల సమాన్ని మందలోచనాన్ని పొందిన వర్తులాకారం గుండ్రటి ఆకృతిని పొందిన 10 నక్షత్రాల సమూహం శతభిష నక్షత్రం. 26వది పూర్వాభాద్ర నక్షత్రం మృత్యుదాయకం. పూర్వాభాద్ర నక్షత్రం గురువుకు సంబంధించింది. మృత్యుదాయకం. అజైకపాదుడనే దేవత దీనికి అధిదేవత. ఊర్ధ్వముఖమైన నక్షత్రం. ఉగ్ర క్రూర సంజ్ఞ కలిగి మంజలోచనాన్ని పొంది యమతక ఆకారాన్ని పొందిన 2 నక్షత్రాలు ఈ పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించినవి. 27వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఏదైతే ఉన్నదో శనికి సంబంధించింది. అహిర్బుద్ధుడు అనే దేవత దీనికి అధిపతి. ఊర్ధ్వముఖంగా ధ్రువ స్థిర సంజ్ఞ కలిగి సులోచన ఆకారాన్ని పొందిన మంచాకారాన్ని పొందిన 2 నక్షత్రాలు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించినవి. 28వ నక్షత్రం చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. కామదాయకంగా ఉంటుంది. రేవతి నక్షత్రం ఏదైతే ఉన్నదో అది బుధుడికి సంబంధించింది. పూష అనే దేవత దీనికి అధిపతి. చిర్యముఖమై మృదు మైత్రి స్వభావాన్ని కలిగి అంధలోచనాన్ని పొందిన మృదంగ ఆకారాన్ని పొందిన 3 నక్షత్రాల సమూహం ఈ నక్షత్రాలు. అయితే మనకి 27 నక్షత్రాలకి ఇక్కడ మనం చెప్పుకున్న శుభ అశుభ సంజ్ఞలలో మానవుడికి కావలసిన షోడశ కర్మలలో ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క దేవత యొక్క విశేషమైన ఫలితం మానవుడికి లభించాలని శాస్త్రకారులు. ఇందులో కొన్ని నక్షత్రాలు అశుభంగా చెప్పబడినప్పటికీ కూడా షోడశ కర్మలలో ఆయా నక్షత్రాలు అక్కడ అవసరం కాబట్టి ఆ నక్షత్రాల యొక్క అధిదేవతల యొక్క ఫలితాలు ఆయా కర్మలకి విశేషంగా అవసరం.
వాటి యొక్క ఫలితం ఆశీస్సులు లభించాలి అని పూర్వీకులైన ఆచార్యులు షోడశ కర్మల్లో ఈ 27 నక్షత్రాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని అశుభ కర్మలు అశుభాన్ని స్థాయి ఫలితాన్ని అని చెప్పబడిన నక్షత్రాలని కూడా శుభ ఫలితాలు ఇచ్చేవిగా భావన చేసి, అంటే భావన కాదు, అక్కడ నిజమైన ఫలితాన్ని ఇస్తాయి కూడా. ఆ యొక్క షోడశ కర్మల్లో ఆయా కర్మలకి ఆ యొక్క నక్షత్రాల యొక్క అధిదేవతల యొక్క ఆశీస్సులు మనకు అవసరమని, కాబట్టి ఆ నక్షత్రాలను కూడా తీసుకోవడం జరిగింది. లోతుగా వెళ్ళి శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. పైగా తెలుసుకుంటే శాస్త్రం తెలుస్తుందే గాని జ్ఞానం వృద్ధి పొందదు. అందుకని జ్ఞానం వృద్ధి పొందాలన్నా, శాస్త్రం యొక్క సమగ్రమైన స్వరూపం అర్థం కావాలనుకున్నా విశేషమైన గ్రంథాలు చదవడం, గురువుల యొక్క అనుజ్ఞ పొంది వారి యొక్క ఆశీస్సుల చేత వారి యొక్క పరంపర ఆచారాలను పాటించడం వల్ల, గురువుల యొక్క సలహాలను పాటించడం వల్ల సన్మార్గమైన శాస్త్రం మనకు లభిస్తుంది, సద్బుద్ధి మనకు మార్గం చూపుతుంది. ఇది సంక్షిప్తంగా 28 నక్షత్రాల యొక్క స్వరూపంగా మొదటి పాఠం. ఇది శ్రీపీఠం జ్యోతిర్వాస్తు ఆధ్యాత్మిక సంస్థ నుండి మీకు అందజేయబడుతుంది. ఓం స్వస్తి.